ఈ దినాన దేవుని పిల్లలుగా పరిగణించబడుతున్నటువంటి మనము అసలు దేవుని పిల్లలమేనా లేదా దేవుని కుమారులమేనా? ఎందుకు అంటే వాస్తవానికి క్రీస్తునందు రక్షించబడిన మన అందరము కూడా ఎలా పిలువబడతామంటే దేవుని పిల్లలుగా పరిగణించబడతాం. అయితే మనం కూడా ఏమనుకుంటామంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రక్షణ పొందిన ఎవరైనా కూడా నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెనే అనుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని కుమారుడు ఎవరు అనబడతారు అన్నది కూడా మనం గమనించాలి. అంటే రక్షించబడినంత మాత్రాన రక్షించబడి తాగుతూ ఉంటే దేవుని కుమారుడా? మీరే చెప్పండి. కాదు. రక్షించబడి సంఘానికి రాకుండా లోకంలో తిరుగుతూ ఉన్న వాళ్ళు దేవుని కుమారులా? కాదు. అంటే రక్షించబడినంత మాత్రాన దేవుని పిల్లలు కాదు, కానీ ఆ రక్షణ ఎలా కొనసాగిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు దేవుని పిల్లలా కాదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నీవు దేవుని కుమారుడువేనా అని రాశాను నేను. అయితే 66 పుస్తకాల ఈ గ్రంథములో దేవుని కుమారుల గురించి రాయబడిన ప్రాముఖ్యమైన 5 సందర్భాలు. ఈ 5 సందర్భాలలో దేవుని కుమారులు అని రాయబడుతూ ఉంటది. ఎవరు దేవుని కుమారులు అంటే ఫలానా, లేదా ఇలా బ్రతికితే, ఇలా జీవిస్తే, ఇలా చేసిన వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అని లేఖనం చెప్పినప్పుడు అది చేయకుండా, అలా చేయకుండా నేను దేవుని కుమారుని అనుకుంటే అది వాస్తవం అయితే కాదు. ఎందుకు అంటే దేవుడు అడుగుతాడు, ఈ 66 పుస్తకాల్లో దేవుని కుమారుడు గురించి నీకు తెలియలేదా? రాయించానే. దేవుని కుమారుడు ఎలా ఉంటాడో నేను రాయించానే. అది తెలిసి కూడా నువ్వు అలా బ్రతకకుండా నువ్వు దేవుని కుమారుడు నువ్వు అనుకున్నావు ఒక రోజున, తీర్పు దినాన. కానీ దేవుని కుమారుడు ఎలా ఉంటాడో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువుతాను, చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే అని రాస్తుంది. 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అన్నాడు యోహాను గారు. అంటే మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే అని రాయబడింది. అయితే దేవుని పిల్లలమే అయినా ఆ దేవుని పిల్లలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని పిల్లలు అని పిలవబడాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కనుక లేకపోతే ఆ బిడ్డలు దేవుని బిడ్డలయ్యే అవకాశము లేదు. చూడండి, ప్రతిదానికి ఒక రోగం వస్తే, రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ అడుగుతారు ఈ లక్షణాలు ఉన్నాయా అని అడుగుతారు. ఏంటి ఆ లక్షణాలు చూపిస్తేనే, ఆ లక్షణాలు చూపిస్తే నీకు రోగం ఉన్నట్టే అంటారు. అంటే రోగానికి లక్షణాలు, సిమ్టమ్స్ అంటారు. ఇవి కనబడుతున్నాయంటే బహుశా ఈ జబ్బు నీకు ఉందేమో అంటాడు ఈయన. లేకుండానే అంటే లక్షణాలు బట్టి చెప్తూ ఉంటారు. మరి దేవుని పిల్లలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఇప్పుడు దేవుని పిల్లలమే అనుకున్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో, ఎలా ఉంటారో చూసే ముందు ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కలిపి ఉన్నాయి, చూడండి, చదువుతాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు అన్నాడమ్మా. దేవుని కుమారులు అగునట్లు. ఇప్పుడు దేవుని పిల్లలకు 3 లక్షణాలు రాశాడు ఇక్కడ. నెంబర్ 1 నిరపరాధులు, నెంబర్ 2 నిష్కలంకులు, నెంబర్ 3 అనింద్యులు. వాళ్ళు ఎలా అవ్వాలన్నాడు అంటే దేవుని పిల్లలకు నిరపరాధులు అంటే అపరాధము, తప్పు చేయనటువంటి వాడు దేవుని పిల్లవాడు. నిష్కలంకులు అంటే కలంకం ఆ కలంకం అనేది లేనివాడు. కలంకం ఎటువంటి మచ్చ, డాగు లేకుండా. బట్టలు బాగా ఉతుకుతారు అక్కలు చెల్లెళ్ళు. వైట్ డ్రెస్ చూసాం అనుకోండి, దాని మీద ఏ డాగు కనబడదు, ఎంత బాగా శుభ్రం చేశారో. అంటే క్రైస్తవుడు యొక్క జీవితం, క్యారెక్టర్ మీద కూడా, క్యారెక్టర్ అది బట్టల గురించి కాదు, కానీ క్రైస్తవుడి యొక్క క్యారెక్టర్ మీద ఏ కలంకం ఉండకూడదు. కలంకము లేనివాడు. కావాలని చెప్తే అది వేరు, కానీ దేవుని దృష్టిలో ఏ కలంకము లేనివాడు
నిష్కలంకుడు అలా ఉంటాడు దేవుని కుమారుడు. ఏ మచ్చ ఏ డాగు లేనివాడు. అనిందీయులు అంటే నింద లేనివారు, నింద లేనివారు. ఇప్పుడు యోసేపు విషయంలో నింద వేశారా? ఎవరు? దేవుడా. పోతీఫర్ భార్య వేసింది నన్ను పాడు చేశాడని, నన్ను పాడు చేయబోయాడని పోతీఫర్ భార్య నింద వేసింది. అది నింద దేవుని దృష్టిలో? నింద కాదు. అది కావాలని నిందించే వాళ్ళు ఉంటారు లోకంలో, అది నింద కాదు. దేవుని దృష్టిలో నేను అనింద్యుడిగా ఉండాలి, అనింద్యుడిగా ఉండాలి. కాబట్టి మూర్ఖమగు వక్రజనం మధ్య ఈ లోకంలో ఒక దేవుని కుమారుడిగా పిలువబడిన వాడు నిరపరాధిగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. నెంబర్ 3, అనింద్యుడిగా ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని పిల్లలకు ఉండేటటువంటి 5 ప్రాముఖ్యమైన లక్షణాలు రాశాను ఇక్కడ. మొట్టమొదటి లక్షణం చదువుదాం, చూడండి. జయించువారే దేవుని కుమారులు అన్నాడు. అమ్మ, జయించువారే దేవుని కుమారులు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి, 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండెను. అంటే జయించువాడికే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు తండ్రి. లేదా జయించువాడు ఏమవుతాడు? దేవునికి కుమారుడు. మా ప్రాముఖ్యమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే దేవుని కుమారుడిగా వినడం గురించి గొప్పతనం కాదు. ఆ వింటున్నప్పుడే నేను అలా ఉన్నానా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు, నేను అలా ఉన్నానా? అంటే జయించువాడే దేవుని కుమారుడని లేఖనాల్లో దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం జయించకపోతే దేవుని కుమారుడు అవుతాడా? అవ్వడు. ఇప్పుడు జయించువాడే దేవుని కుమారుడు, జయించువారే దేవుని కుమారులు. మనలా జయించడానికి ఆదివారం చెప్పిన పాఠంలో 3 సంగతులు ఉన్నాయి. ఆదివారం చెప్పిన పాఠంలో నీకు నిత్యత్వాన్ని దూరం చేసేది నీ శరీరమే అని మాట్లాడాం. అందులో మొట్టమొదటిది అపవాది, లోకము, శరీరం. ఇప్పుడు ఈ మూడింటిని కూడా క్రైస్తవుడు ఏమవ్వాలి? ఎందుకు అంటే వీళ్ళే మనకు శత్రువులు అని చెప్పుకున్నాం. శత్రువుల మీద విజయం సాధించాలని ఏ రాజుకైనా ఉంటది. మన శత్రువుల మీద నేను విజయం సాధించాలి. ఇప్పుడు అపవాది శత్రువు, లోకం శత్రువు, శరీరం శత్రువు అయితే జయించేవారు ఎవరవుతారు? దేవునికి కుమారుడు, కుమార్తె. ఇప్పుడు జయించేవాడే కుమారుడు. ఇప్పుడు నేను అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. అమ్మ, ఈ 3 జయించిన వాడే దేవుని కుమారుడు అవుతాడు. ఎంత కష్టమో తెలుసా? చెప్పుకున్నంత తేలిక కాదు వీటిని జయించడం. వీటిలో మన రక్త సంబంధికులు వచ్చేస్తారు, మన బంధువులు వచ్చేస్తారు, మన కుటుంబీకులు వస్తారు, స్నేహితులు వచ్చేస్తారు. వీళ్ళందరినీ కూడా జయించడం అంటే కష్టం. కానీ జయిస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. ఓడిపోతే అపవాది కుమారుడు అవుతావు, సాతాను కుమారుడు అవుతావు. ఆలోచించండి. ఇప్పుడు అపవాది, లోకము, శరీరం. మొట్టమొదటి ఎవరిని జయించాలనుకున్నాం? అపవాది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అపవాది గురించి రాసి ఉంటుంది చూడండి. 1 యోహాను 2:14 చదువుతాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. తర్వాత లైన్ అండర్లైన్ చేయండి. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దుష్టుడు ఎవరు? అపవాది. దుష్టుడు, దుర్మార్గుడు అపవాది. ఇప్పుడు మీరు దుష్టిని జయించి ఉన్నారు అన్నాడా, జయిస్తారన్నాడా? అంటే ఆల్రెడీ మీరు జయించారు అన్నాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే అపవాదిని జయించే అవకాశం, ఆలోచన కలిగి ఉండాలి. అపవాదిని జయించడం అంటే అపవాదిని జయించడం అంటే ఎలా? దుష్టిని జయించడం అంటే ఎలా? మోసం చేయడం. మోసం చేస్తే నీకు డబ్బు వస్తుందిరా, మోసం చెయ్యు అంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వారు ఏం చేస్తారు? ఎదుటివాడిని మోసం చేయకుండా ఉండే అవకాశము లేదు. చాలా కష్టం, చాలా కష్టం. అంటే మోసం చేస్తే నీకు డబ్బు కనబడుతుంటది. డబ్బు మోసం చేస్తే డబ్బు వస్తుందంటే అపవాది యొక్క ఆలోచన. ఇప్పుడు దాన్ని జయించడం అంటే ఈ మోసం ప్రకారం నేను బ్రతకూడదు, నాకు వచ్చిన దాంతో నాకు చాలు, నేను మోసం చేయకుండా బ్రతుకుతానని నువ్వు అనుకుంటే అపవాది మీద నువ్వు జయించినట్టు. ఎందుకు? వాడు ఆలోచన ఇచ్చాడు, ఉందిరా చాలా మంది మోసం చేసి బతుకుతున్నారు, నువ్వు కూడా చేసేసే అని అన్నాడు, ప్రేరేపించాడు. డబ్బు కనబడుతుంది. ఆ డబ్బుకు దాసోహమై అపవాది చెప్పినట్లు నేను చేస్తే ఇప్పుడు అపవాదిని జయించానా, ఓడిపోయానా? ఓడిపోయాను. ఇప్పుడు అపవాదిని జయించేవాడు
ఇస్కరేతు యోధ లాగా ఉండరు. ఎందుకు? ఇస్కరేతు యోధ 30 వెండి నాణాలకు యేసు ప్రభువుని అమ్మేశాడు. అంటే ఇస్కరేతు యోధ అపవాది చేతిలో ఓడిపోయాడు. ఇస్కరేతు యోధ అపవాది చేతిలో ఓడిపోయాడు. ఎందుకు? అపవాది ప్రేరేపించాడు 30 వెండి నాణాలకు ఆశ చూపించి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు తిమోతి 6:10. 1 తిమోతి 6:10. కాబట్టి అపవాదును జయించేటప్పుడు ఏమీ లేదు, పెద్ద కష్టం కాదండి. వీడిచ్చే ఆలోచన మంచిదా కాదా అని గ్రంథంతో మీరు ఆలోచించండి. ఒక ఆలోచన వచ్చింది, ఒక సహోదరుని చూడమంటున్నాను నన్ను, కోరికతో చూడు, ఆ సహోదరి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అన్న ఆలోచన రేకెత్తించాడు నాలో. చుట్టుపక్కల మీ భార్య లేదు, అమ్మా నాన్న లేరు, తప్పు చేయడానికి అవకాశం ఉంది, సంతోషించడానికి అవకాశం ఉంది అని ప్రేరేపించినప్పుడు చూశాను అనుకోండి, ఆ అందాన్ని ఏదో చూసి ఆస్వాదిస్తున్నాను అనుకోండి, నేను జయించానా? ఓడిపోయానా? ఓడిపోయాను. ఇలా ఏది తీసుకున్నా మీరు చూడండి, వాక్యం దగ్గరికి వచ్చి ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇలా ప్రవర్తించచ్చా ఇలా ప్రవర్తించకూడదా అని వాక్యాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా వాక్యం చెప్తుంది చేయొద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటే నేను అపవాదిని జయించాను. లేదు, అలా చెప్పినట్టే నేను చేశాను అనుకోండి, ఆ ప్రేరేపణకు లోబడి నేను అపవాది చేత ఓడిపోయాను. నేను దేవుని కుమారుని కాదు. నెంబర్ 2, ఏం జయించాలన్నాడు? లోకాన్ని జయించాలి. అక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్నాం కదా, 2వ అధ్యాయం 15-16 చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపద్దు లేదా ప్రేమింపకుడి. అసలు దేవుడు ప్రేమించద్దు అన్నాడు, లోకాన్ని ప్రేమించద్దు. లోకమంతా కూడా ఏమని చెప్పాడు? ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. మా లోకాన్ని ప్రేమించిన వాడికి తండ్రి ప్రేమ ఉండదు. ఇప్పుడు లోకం కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది క్రైస్తవులు. లోకము కావాలి, లోకములో ఉన్నది కూడా కావాలి, లోకానుసారంగా నేను చెయ్యాలి అని నువ్వు అనుకుంటే దేవుని ప్రేమ నీకు ఉండదు. తర్వాత 16 చూడండి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు దంభమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో లోకములో ఉన్నదంతా కూడా మనం చేయకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. శరీర కోరికలు రగిలిస్తాడు, కళ్ళతో చూసిందంతా కూడా కోరుకున్నట్టు చేస్తాడు. దావీదు కోరుకునేటట్టుగా చేశాడు అపవాది. బస్సెబా స్నానం చేస్తుంటే చూశాడు, ఈయన కళ్ళుతో చూశాడు, ఇలాగా స్నానం చేస్తుంది, కోరుకుంది, మనసు కోరుకుంది, కళ్ళుతో చూశాడు, మనసు కోరుకుంది, ఇంటికి తీసుకొచ్చాడు, తప్పు చేశాడు, లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. మహాభక్తుడు. మనం ఏ పాటి వారు చెప్పండి? ఆ భక్తుడి దగ్గర లోకం వైపు ఏది చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి అవి ఎవరైతే ప్రేమిస్తారో తండ్రికి దూరం అవుతారమ్మా, తండ్రి ప్రేమకు దూరం అవుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:4, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారు? జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకం దగ్గర ఓడిపోతారో జయిస్తారని రాసుందా? మనం ఓడిపోతున్నాం. లోకం ఏం చెప్తుంది నేను చేస్తున్నాను, లోకం కోరుకున్నట్టు నేను ప్రవర్తిస్తున్నాను అనుకోండి, మా లోకం చెప్పినట్టు, లోకస్తులు చెప్పినట్టు నేను చేస్తున్నాను అనుకోండి, లోకం దగ్గర నేను ఓడిపోయాను. ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వారంటే బాప్తిజం పొందిన వాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారని దేవుడు అన్నాడు. కానీ అయ్యా నేను ఓడిపోతున్నానయ్యా, లోకం దగ్గర లోకాశల్లో పడిపోతున్నాను, లోకం ఏం చెప్తే అలా ప్రవర్తిస్తున్నాను. కాబట్టి అపవాదాన్ని జయించాలి, లోకాన్ని జయించేవాడే దేవుని యొక్క కుమారుడు. నేను లోకము చెప్పినట్టు ప్రవర్తించకూడదు. ఎందుకు? నేను దేవునికి పుట్టాను, దేవుని మూలంగా వాక్యానికి పుట్టాను. కాబట్టి లోకస్తులు చేసినట్టుగా నేను చేయకూడదు, లోకస్తులు ప్రవర్తించినట్టుగా నేను ప్రవర్తించకూడదు. ఇది ఖచ్చితం. 3, శరీరం. ఇది కామన్ గా మన అందరము కూడా శరీరం కోరికలు ఉంటాయమ్మా, శరీర కోరికలు. కొంతమందికి శరీర కోరికలు రంకెలేస్తూ ఉంటాయి. రంకెలేస్తూ ఇష్టానుసారంగా చూడండి, కన్ను కానక చెల్లి తల్లి అన్న భేదం లేదు, ఎవరినైనా చూస్తాడు వీడు, ఎవరినైనా చూస్తాం, ఎన్నిసార్లైనా చూస్తాం, ఎక్కడైనా చూస్తాడు, ఏదైనా చేయడానికి ప్రేరేపించబడతాడు. శరీరం కోరికలు రావడం మొదలు రహస్యంగా తప్పులు చేసి ఎవరికి చూడకుండా ఏదో చోటికి వెళ్ళిపోయి సినిమా చూసే వాళ్ళు ఉన్నారట. ఈ ప్రాంతంలో కాదు, వేరే ప్రాంతంకి వెళ్ళి సినిమా చూస్తారట కొంతమంది క్రైస్తవ జనాంగం.
ఇక్కడ ఉంటే మళ్ళీ కనబడతారు, థియేటర్స్ లో కనబడకూడదు. అంటే శరీరం సుఖాన్ని కోరుకుంటుంది శరీరం, కానీ దేవుడు అంటాడు శరీరము ప్రకారం నువ్వు జీవిస్తే శరీరము నన్ను గెలవకూడదమ్మా, శరీరము ఆత్మ దగ్గర ఓడిపోవాలి. మీకు చెప్పాను ఆదివారం, ఆత్మ దగ్గర శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి వ్యతిరేకము, పడదు రెండింటికి. ఈ రెండింటికి కూడా శత్రువులు. ఇప్పుడు శరీరం చెప్పినట్టు నేను చేస్తే శరీరము గెలిచిందా, నేను గెలిచానా? నేను అంటే ఆత్మ గనుక శరీరమే గెలిచింది. ఏది కోరుకుంటే అది చూసి, ఏది చెయ్యమంటే అది చేసి ఆనందిస్తూ ఉంటే ఈ తుచ్చమైన హేయమైన శరీరం, ఈ శరీరం ఏది కోరుకుంటే అది చేసేస్తూ ఉంటే ఆలోచించండి, శరీరమే గెలిచింది. అందుకే రోమపత్రికలో ఒక మాట చదువుకుందాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయద్దు. అమ్మ, శరీరమందు పాపమును ఏలనీయద్దు అనేసాడు. పాపము శరీరంలో ఏలుతుంది. శరీరము చాలా పాపం చేయడానికి ప్రేరేపితం. కళ్ళుతో చేస్తారమ్మా పాపం? చెప్పాలి. కళ్ళుతో, నోటితో చేస్తారు, చెవులతో, అంటే అవయవాలతో పాపం చేయించి శరీరము పాపం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఓడిపోయావు. కళ్ళుతో చూడకూడని చూస్తున్నావంటే నువ్వు ఓడిపోయావు. నోటితో మాట్లాడకూడని బూతులు, సరసోక్తులు మాట్లాడుతున్నావు, నువ్వు ఓడిపోయావు. ఆలోచించండి, శరీరము ఏది చెప్తే అది చేసేవాడు శరీరము దగ్గర ఓడిపోయాడండి. కానీ క్రైస్తవుడు జయించి వారే దేవుని యొక్క కుమారుడు. శరీరము పాపం చేయమని చూస్తే ప్రేరేపిస్తూ ఉంటే ఆ పాపం చేసేవాడు ఉంటారా ఉండరమ్మా? అంటే శరీరం కోరుకున్నా అని ఏది పడితే అది చేస్తే నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమార్తెవు కాదు. కోరుకుంటది, 1,00,000 కోరుకుంటదండి, కోరికలే ఉంది. కానీ కోరుకుందంతా కూడా ఇది మంచి కోరిక, ఇది చెడ్డ కోరిక, నాకు ఈ ఆలోచన పుట్టింది మంచిదా చెడ్డదా అని ఒక్కసారి దేవుని కుమారుడు హోదాలో, దేవుని కుమారుడి స్థాయిలో నువ్వు ఆలోచించు. అది నీకు అసహ్యం అనిపిస్తుంది. అరే, నేను దేవునికి పుట్టి ఇలా చూస్తున్నానేంటి, నేను దేవునికి పుట్టి ఇలా ప్రవర్తిస్తున్నానేంటి అని నీకు అనిపిస్తుంది నిజంగా మనస్ఫూర్తిగా. అప్పుడు నువ్వేమనుకుంటావంటే నీ జీవితంలో నేను జయించే వాడిగా, దేవుని కుమారుడిగా ఉండాలి అంటే అపవాది ఆలోచనలు జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఇక్కడ జయించువానికి ఏమన్నాడు? చదువుదాం, 3 వచనాలు చదువుదాం. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం చూస్తాం మనం ఆల్రెడీ. మరొకసారి చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడిని ఎందును, అతను నాకు ఏమై ఉంటారు అన్నారు. అంటే జయించువారే దేవునికి ఏమవుతారు? నెంబర్ 1, జయించువాడు దేవునికి కుమారుడు, గ్యారంటీ. నెంబర్ 2, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు గాక. 2:7. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అమ్మ, జయించు వారికి ఎక్కడ చేరుకుంటాడు అంటే పళ్ళు తింటాడని కాదు, అక్కడ పళ్ళు కాయలు ఏముండవు. అంటే పరదేశుకు వెళ్తాడు. ఎవరు? జయించువానికి పరదేశు, జయించువానికే ఆ పరదేశు, జయించువాడే దేవుని కుమారుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ మాట చెప్తుంది ఎవరు అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరైతే జయిస్తారో వారిని నేను కూర్చోబెట్టుకుంటాను నా సింహాసనం దగ్గర. అంతకన్నా గొప్ప ఆధిక్యత ఎవరికుంటారు చెప్పండి? కానీ చేతులారా, నేను దేవుని కుమారుడిగా ఉండాల్సిన స్థాయిని పోగొట్టుకుంటున్నాను. ఎందుకు? అపవాది చేతిలో పడిపోతున్నాను. అపవాది ఏం చెప్తారో చేస్తున్నాను. లోకం వైపు చూస్తున్నాను, లోకస్తుల వైపు చూస్తున్నాను. శరీరం ఏది కోరుకుంటే అది ప్రవర్తిస్తుంటే నేను ఎక్కడే ఓడిపోయాను. ఇంకా యేసు ప్రభుతో నాకు సింహాసనం ఏంటి? పరలోకం పరదేశం నేనెందుకు వెళ్తాను? అసలు దేవుని కుమారుడిగా దేవుడు నన్ను పిలుస్తాడా? ఆలోచించండి. జయించువానికే ఈ 3న, సింహాసనమైన, దేవుని కుమారుడైన, పరదేశైన జయించు వాడికే. అందుకే ఎప్పుడు ఈ 3 విషయంలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకుందాం. నెంబర్ 2, క్రీస్తుని అంగీకరించిన వారు దేవుని కుమారులు అన్నాడు. 2వది యోహాను సువార్త
యోహాన్ సువార్త మొదటి అధ్యాయం. యోహాన్ సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చదువుదాం. తను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, తన్ని ఎందరు అంగీకరించారో అన్న మాట అండర్లైన్ చేసుకోండి బైబిల్స్ లో. తన్ని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవుతారన్నాడు. తన్ను అంటే ఈ మాట మాట్లాడుతుంది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ నన్ను ఎంతమంది అయితే అంగీకరించారో వారందరూ నాకేమవుతారు, నా పిల్లలు అవుతారు అన్నాడు. ఇప్పుడు ఆయన అంగీకరించడం అంటే అది తెలియాలి ముందు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారు దేవుని కుమారులు. అసలు క్రీస్తుని అంగీకరించడం అంటే అర్థం ఏంటి? బాప్తిజం పొందడమా? అదొక భాగం. క్రీస్తుని అంగీకరించడం అంటే మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన స్టెప్? దేవుని అంగీకరించి బాప్తిజం తీసుకోవడంతో మన జీవితం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అంగీకరించే బాగానే ఉంది, కానీ క్రీస్తుని అంగీకరించిన వాడు దేవుని కుమారుడు ఎలా అవుతాడంటే క్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు, అంటే నిలబడి ఉండేవాడు, తొట్టిల్లక పడిపోకుండా ఉండేవాడు. చూడండి, యోహాన్ రాసిన రెండో పత్రిక, యోహాన్ రాసిన రెండో పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. రెండో పత్రికలో 9వ వచనం చదువుతాను. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ మాట చూసారా? దేవుణ్ణి అంగీకరింపని వాడు ఎవరు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టి ముందునకు సాగువాడు. అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకకుండా ఆ మాటలు పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను అనుకునేవాడు క్రీస్తు ప్రభుని అంగీకరించిన వాడు కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు బాప్తిజం పొందుండొచ్చు, వాళ్ళ రక్షణ పొందొచ్చు. బాప్తిజం పొందినా కూడా దేవుడు చెప్పిన బోధ ప్రకారం నడవకుండా, నిలిచి ఉండకుండా తన ఇష్టానుసారంగా నెరవేర్చుకునేవాడు క్రీస్తును అంగీకరించిన వాడు కాడు. క్రీస్తును అంగీకరించకపోతే దేవుని కుమారుడు ఎప్పటికీ కాడు. మనం ఏమనుకుంటాం? బాప్తిజం పొందేశాం, రక్షణ పొందుకున్నాం, మునిగిసి వచ్చాను, సంఘానికి వెళ్తున్నాను, నేను దేవుని కుమారుడును అని అనుకుంటావు. దేవుని కుమారుడు ఎవరు అంటే ఆయన అంగీకరించేవాడు. అంగీకరించిన వాడు ఎలా ఉంటాడు? ఈ దేవుడు ఏదైతే బోధ ఇచ్చాడో అంటే వాక్యం, ఆ బోధ ఏంది ఏముండాలమ్మా? నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటకు వినేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల మాట వినలేని పిల్లలు కూడా ఉండొచ్చు. ఏ కొడుకు వింటాడో ఏ కూతురు వింటాడో మీకు తెలుస్తుంది పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఇప్పుడు వినేవాడు, తల్లిదండ్రులు చెప్పిన మాటకు వినేవాడు ఆ తల్లిదండ్రులు ఏం చేసిన వాడు? అంతే. ఒక తండ్రిగా నన్ను అంగీకరిస్తే నా మాట వింటాడు. ఒక తండ్రిగా నాకు విలువ లేదంటే నా మాట వింటాడు. సింపుల్. వీడెందుకు నా మాట వింటలేదు అంటే అసలు నేను తండ్రిగా అనుకోవట్లేదు, నిన్ను తల్లిగా చూడట్లేదు. ఒక తల్లిగా తండ్రిగా నీకు విలువ లేదు. ఎప్పుడైతే తల్లిగా తండ్రిగా నాకు విలువ లేదో నా మాట వారు వినరు. ఇప్పుడు యేసు ప్రభు లేదా తండ్రిని చూసినప్పుడు అంగీకరించిన వాడు ఎవరు అంటే ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని బోధ యందు నిలిచి ఉంటారో వారు మాత్రమే దేవుని పిల్లలు. అందుకే వాక్యానుసారంగా ఏమన్నాడు ఇక్కడ? అందుకేనమ్మా దేవుని మాటలు వింటాం కదా. ఈ రోజు ఏదైతే విన్నామో, నిన్న ఏదైతే విన్నానో, మొన్న ఏదైతే విన్నానో, ఏ రోజు వింటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ చూస్తారు కదా, ఈ ఫోన్ లో అప్డేట్స్ వస్తాయి తెలుసా మీకమ్మా? కొంతమందికి తెలుస్తాయి. ఈ ఫోన్లో యాప్స్ ఉంటాయి. యాప్స్ అలాగే ఉండవు కలకాలం, దీనికి అప్డేట్స్ ఇస్తారు, అప్డేషన్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పాత డిలీట్ చేసి మళ్ళీ కొత్త వెర్షన్ ఎక్కించుకుంటారు. ఎందుకంటే అప్డేట్ అంటే ఎప్పుడు ఎందుకు మార్పు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా ఫోన్ అప్డేట్ చేసుకోకపోతే ఎట్రా ఇంకా ఎప్పుడో పాతకాలంలో ఉన్నావా అంటాడు. పాతకాలంలో ఉన్నావా? ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చింది నీకు తెలియదా అంటాడు. అంటే లోకంలో ఉన్న ఫోన్లో వచ్చిన యాప్స్ లోనే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే దేవుని మాటలు వింటూ ఏ రోజైతే మాటలు విన్నామో, ఏ ప్రసంగం అయితే విన్నామో ఆ ప్రసంగాన్ని బట్టి నేను ఏం చేసుకోవాలంటే నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, నన్ను మార్చుకుంటూ ఉండాలి. ఈ రోజు దేవుడు ఈ మాటలు మాట్లాడాడు, అయితే నేను ఎలా ఉన్నాను? దేవుని కుమారుడు నేనా? అసలు నేను అంగీకరించడం అంటే రక్షణ పొందడం అనుకున్నాను, బాప్తిజం పొందడం అనుకున్నాను. అంగీకరించడం అంటే దేవుడు క్షమించండి,
అంగీకరించడం అంటే దేవుని చెప్పిన మాటల ప్రకారం బ్రతకడమా, ఆ బోధ ఏంటో నిలిచి ఉండడమా అన్న విషయం మనకు అర్థమవుతుంది. కొలొస్సీలకు రాసిన పత్రిక, కొలొస్సీ 2వ అధ్యాయం, కొలొస్సీ 2వ అధ్యాయం 6, 7 చూడండి, కలిపి ఉన్నాయి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును, ఆ మాట అన్నారు చూడండి, అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు. ఇక్కడ ప్రారంభం చూడండి అమ్మా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. చూడండి, అంటే అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే వేరు పారాలి. వేర్లు ఎక్కడ ఉంటాయి? మొక్కకి, చెట్టుకి లోతుగా ఉంటాయమ్మా, చాలా లోతుగా పారుతాయి వేళ్ళు. అంటే క్రీస్తు ప్రభుని అంగీకరించడం అంటే లోతైనటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలి. వేర్లు బయటకు కనబడవు, కానీ వేర్లు లోపలికి, చెట్టైనా మొక్కైనా వేర్లు చాలా లోపలికి ఉంటాయి, భూమి లోపలికి. క్రీస్తునందు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే నువ్వు లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతుగా ఉండాలి. ఇప్పుడు ఇలా పీకితే వస్తుంది అనుకోండి, మొక్కకి పీకితే వచ్చేస్తాయి, కొన్ని చేసిన లాగిన రావు. వేర్లు చాలా బలంగా ఉన్నాయండి అంటారు సోదరులు, వేరు బలంగా ఉంది అందుకే లాగలేకపోతున్నావు. క్రీస్తునందు నిన్ను లాగాలని చూసినా నీ వేరు బలంగా ఉండాలి. అపవాది రకరకాలుగా ప్రేరేపిస్తాడు. లాగితే వచ్చే మొక్కలు ఉంటాయి కొన్ని, అరే అప్పుడు అంటాం దీని వేరు బలంగా లేదురా అంటారు. ఇప్పుడు క్రీస్తునందు వేరు పారిన వారే అంటే వేరు లోపలికి ఎలాగైతే లోతుగా చేరి ఆ మొక్కను పీకడం, చెట్టును పీకడం కష్టమవుతుందో, నిన్ను పడగొట్టడం కూడా అపవాది కష్టంగా ఉండాలి. ఎందుకు? క్రీస్తుని అంగీకరించడం అంటే వాక్యానుసారంగా ప్రవర్తించే వాడిని పడగొట్టడం చాలా కష్టం. వేరు అలా పారాలి, నా వేరు. అలాగే 2, కట్టబడుచు విశ్వాసం అందు ఏమవ్వాలి? ఇప్పుడు వేరు లోపలికి వెళ్తే ఆటోమేటిక్ గా ఏమొస్తుందమ్మా? కడుతుంది. ఇప్పుడు పునాది వేశారు బిల్డింగ్స్ కి, చాలా పెద్ద పునాదులు వేశారు, లోతుగా వేశారు బ్రదర్స్, చాలా లోతైన పునాదులు. ఎందుకు అంటే ఇది కట్టబడాలి, స్థిరంగా ఉండాలి. చిన్న వేసామనుకోండి, ఆ పునాదుల గురించి మనం భయపడతాం. కొన్ని అపార్ట్మెంట్స్ చూసినప్పుడు సరైన పునాది పడకపోతే ఎలాగైతే భయం వేస్తుందో, క్రీస్తులో లేనివాడు కూడా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండిన వాడు కూడా దేవుని కుమారుడిగా ఉండలేడు. ఎందుకంటే వాడు పడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకు? వేరు పారలేదు. ఆలోచించండి. అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడిగా ఉండాలి. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడి జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే, నేను దేవుని కుమారుడిగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభువుని అంగీకరించడం అంటే ఏంటమ్మా? అంగీకరించడం అంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే లోతైన అనుభవంలోకి వెళ్తావు. ఎవరు నిన్ను పడగొట్టకూడదు. సంఘం మానేయడానికి నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక ఆదివారం ఏముందని అనంటే, నువ్వు ఆదివారం సంఘానికి వచ్చేవాడిగా ఉన్నావా? సర్లేరా ఆదివారం ఒకటే కదా, నువ్వు వెళ్ళిపోతే వాడు వేరు పారలే, వేరు బలంగా లేదు, సింపుల్ గా పీకేశాడు వాడు. ఆరాధన విషయంలో ఇలా ఎన్ని విషయాల్లో మనం పడిపోతాం చూడండి, ఆలోచించండి ఎన్ని విషయాల్లో పడిపోతాం. అందుకే క్రీస్తు నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఏమై ఉండినట్లు? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులై ఉండినట్లు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయడి. ఈ రోజు నన్ను బాధ పెట్టేవాడికి నాకు నోటంటే ప్రార్థన రాదు. అలా ఉండకూడదండి. అలా ఉండకూడదు. నిన్ను బాధ పెట్టేవాడి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ మనుషులు మారుతారు ఖచ్చితంగా. ఈరోజు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులు అవ్వాలంటే లోకంలో ఎలా ఉంటుంది? నన్ను ఇబ్బంది పెట్టేవాడు నేను కూడా ఇబ్బంది పెడతాను, నన్ను బాధ పెడుతున్నాడా నేను బాధ పెడతాను, నాకు ఒక మాట అంటున్నాడా నేను ఒక మాట అంటాను. కానీ దేవుడు అలా కాదండి. పరలోకంలో ఉన్న దేవునికి నాకు మీరు పిల్లలు అవ్వాలంటే, నాకు మీరు కుమారులు కుమార్తెలు అవ్వాలంటే, మీ శత్రువులు ఉంటారా? మిమ్మల్ని నిందించేవారు ఉంటారా? మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజంగా అలా ప్రార్థన చేసే మనుషులుగా మనం మారాలి, సంఘం మారాలి. ఒకప్పుడు నన్ను ఇలా అన్నారండి, వెరీ గుడ్, అలా అంటే ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయి. ఇది నిజంగా జీవిత అనుభవంలో నేనైతే చేశాను ఒకరి గురించి. అంటే నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి చేశాను. ఇప్పుడు మనుషులు మారారు. పలకరింపు, నాతో మాట్లాడడం, కావాలని అప్పుడు ఇబ్బంది పెట్టి మనుషుల కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నేను గొప్పవాడిని చెప్పట్లే. అంటే వాక్యాన్ని బట్టి నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇబ్బందులో ఆ మనుషులు మారారు.
ఇప్పుడు పలకరింపు, సంతోషంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. నిజంగా వాళ్ళు క్షమించకపోయినా దేవుడన్న మాట నెరవేర్చిన ఆనందం ఉంటుంది. ఎందుకు? పరలోకమున తండ్రికి కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ఇక్కడ చూసారా? కాబట్టి ఈ రెండు మన జీవితంలో అలవాటు చేసుకుందాం. బ్రదర్ నన్ను నిందిస్తున్నారండి, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయలేను అని అనకూడదు. రక్త సంబంధికులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరైనా కొన్నిసార్లు గొడవలు అవుతుంటాయి కుటుంబాల్లో. అలాంటి వారు ఎవరైనా ఉన్నా సరే మన జీవితంలో ఎలా ఉండాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మన పక్కింటోళ్ళే, మన ఎదురింటోళ్ళే, అక్క చెల్లెల్లోనే కొంతమందికి పడదు, తోడుకోడల్లోనే కొంతమందికి పడదు. అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కుమార్తెగా చూస్తాడు దేవుడు, నువ్వు దేవుని కుమారుడిగా చూస్తాడు. అలాంటి పరిస్థితి మనం ఎందుకు వదులుకోవాలి? వాళ్ళు ఏదో నన్ను ద్వేషిస్తున్నారని నేను ద్వేషిస్తే, వాళ్ళు నన్ను తిడుతున్నారని నేను తిడితే ఎప్పటికీ దేవుని కుమారుడివి కాలేవండి. అంటే అవ్వాలంటే కష్టమే, కానీ చేయగలం. అసాధ్యమైతే కాదు మనకి. శత్రువుడికి ఏం చేసేవారిగా ఉండాలన్నాడు? మేలు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం ఒక మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 27 చదువుతాను. వినుచున్న మీతో నేను చెప్పింది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. అమ్మ, ఇది ఎవరు చెప్పారంటే మళ్ళా యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. మత్తయి, మార్క్, లూకా, యోహాను ఎవరు మాట్లాడారు? యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంత పెద్ద మాట అండి! అంటే నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు. అందుకే కదా మత్తయి సువార్త 5:11 ఏమంటారు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసమ్మా? పరలోకంలో ఉన్న ఫలాన్ని కోల్పోతున్నారు. ఎందుకు అంటే ఆవిడ నన్ను తిడతాది, నేను ఆవిడని తిడతాను, ఆవిడ నన్ను తిట్టుకుంటుంది, నేను ఆవిడని తిట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫలాన్ని పోగొట్టుకుంటున్నాను. తెలియకుండా మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు నన్ను తిట్టారా? బ్రదర్, తిట్టినా మిమ్మల్ని ఇలా అన్నారండి అని ఒక సహోదరుడు చెప్పాడు నాతోని. ఆ సిస్టర్ మిమ్మల్ని ఇలా అంటున్నారు అని అంటే వెంటనే నాకేమొస్తుంది? జనరల్గా అలా వస్తుంది. కానీ అది లేకుండా చూసుకుంటే నిజంగా నువ్వు దేవుని కుమారుడివి. బ్రదర్, ఆవిడ అలా అన్నదా? పోన్లేండి బ్రదర్, అలా అన్నా ఆవిడ కోసం ప్రార్థన చేద్దాం అని అన్నాను అనుకోండి, వాక్యంలో నువ్వు ఎదిగావు, వాక్యంలో ఎదిగావు. పలానా సహోదరుడు మిమ్మల్ని తిడుతున్నాడండి, మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నాడు. సరే, తప్పుగా మాట్లాడినా క్షమించగలిగే మనస్తత్వం నువ్వు ఎదిగావు అనుకో, నిజంగా నువ్వు దేవునికి కుమారుడివి. అమ్మ, అలాంటి ఆధిక్యత ఈరోజు చాలా మంది కోల్పోవట్లేదు. వాళ్ళు ఏదో అన్నారని మనం చెప్పుకుని మనం దుఃఖపడుతూ, ఏడుస్తూ, రోధిస్తూ మనకెందుకు బాధ? వాళ్ళ ఫలం వాళ్ళు పొందుకుంటారు. నిన్న ఒక మాట అన్నారు కదా, దేవుడు చూసుకుంటాడు. అలా ఎందుకు అనలేము? దేవుడు చూసుకుంటాడు, ప్రతిదానికి దేవుడు చూసుకుంటాడు. కాకపోతే సమయం పడుతుంది దానికి. అందుకే కదా ఒక మాట అంటారు, పగ తీర్చుట నా పని. దేవుడు అన్నాడు ఆ మాట, పగ తీర్చుట ప్రతిఫలము నేనిస్తాను. నీకెందుకు పగ తీర్చుకోవడం భూమి మీద? నువ్వు హ్యాపీగా ప్రార్థన చేయి, వాళ్ళ కోసం బాధించే వరకు ప్రార్థన చేయి అని దేవుడు అంటాడు తప్ప, వీలైతే మేలు చేయి. నేను బాధపడుతున్నారా? ప్రార్థన చేయి. హింసిస్తున్నారా? ప్రార్థన చేయి. పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటాను అని దేవుడు అంటాడు. కాబట్టి శత్రువులను ప్రేమించే మనస్తత్వం ఇక్కడ. అమ్మ, యోసేపు ఉన్నాడు కదా, ఎన్నో మాటలు చెప్పుకుంటాం యోసేపు గురించి. ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తానంటే, అన్నదమ్ములు ఏం చేశారమ్మా? పగపట్టారా? అసూయ పగబట్టి అసూయలో గోతులో వేసేసి అక్కడి నుంచి 20 తులాల వెండికి అమ్మేసి ఎక్కడో మిథ్యానీయుల దగ్గరికి వెళ్ళిపోయాడండి. చిన్నవాడు, 17 సంవత్సరాల కుర్రోడు, దిక్కు తోచని స్థితిలో ఏడుస్తూ ఏడుస్తూ నాన్న అన్నయ్య, నాన్న అన్నయ్య అనుకుని ఎల్లుంటాడు కదండి యోసేపు. ఎక్కడో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కానీ అన్నదమ్ములు దొరకక పగ తీర్చుకున్నాడమ్మా, అన్నం పెట్టాడు. పగ తీర్చుకోవాలి వాస్తవానికి మనమైతే, కానీ అన్నం పెట్టాడు. ఏ చేతులతో గోతులో వేసేశారో ఆ చేతులకు అన్నం పెట్టాడండి యోసేపు. అందుకే యోసేపు దేవుని కుమారుడు. యోసేపు దేవుని కుమారుడు. శత్రువుని సైతం ప్రేమించగలిగే వ్యక్తిత్వము కలిగిన వాడు యోసేపు. స్టెఫను రాళ్లతో కొట్టేశారు. రాళ్లతో కొట్టేసిన ప్రభువా, ఈ పాపము వాళ్ళ మీద మోపొద్దు అని అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60లో ఉంటది. ఇప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60లో స్టెఫను మాట్లాడతాడు, ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దు అంటాడండి. అంటే అర్థం ఏంటి? స్టెఫను కూడా క్షమించగలిగాడా లేదా? రాళ్లతో కొట్టిన వాళ్ళని చంపేసే ప్రభువా, ఒక్కడు మిగలకూడదు అనలేదు స్టెఫను. నా మీద ఎవరు రాయి అయితే వేశారో
ఒక్కడు కూడా మిగలకూడదు అని ప్రార్థన చేయాలి స్టెఫను. అలా చేయలే. నన్ను ఎవరైతే కొట్టారో ఆ పాపం వాళ్ళ మీద మోపొద్దు ప్రభువా అంటే స్టెఫను దేవుని కుమారుడా? 100% దేవుని కుమారుడు అలా ఉంటాడండి. నిన్ను దుఃఖపెట్టినా, బాధ పెట్టినా, హింస పెట్టినా, ఇబ్బంది కలిగించినా దేవుని కుమారుడు ఎలా ఉంటాడంటే దేవునికే వదిలిపెడతాడు. యేసుప్రభు ఏం చేశాడమ్మా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకున్నాడండి. అంటే ఎప్పుడు కూడా మన జీవితంలో కష్టం రాదా నేను నన్ను నిందించే వాళ్ళు ఉంటారు, నన్ను బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, నన్ను దుఃఖ పెట్టే వాళ్ళు ఉండొచ్చు. అయితే ఒకటి, నన్ను బాధ పెట్టారని నువ్వు బాధ పెట్టకు, నేను నిందించారని నిందించుకు, దేవునికి అప్పగించు. అది మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు దేవుని పిల్లలు అవుతారు. మనం దేవుని పిల్లలు అవుతాం. నెంబర్ 4 దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు దేవుని కుమారులు. అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే దేవుని కుమారులు ఎవరవుతారు? ఖచ్చితంగా దేని చేత నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడేవాడే దేవుని కుమారుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14 వచనం చూడండి. రోమ 8:14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమ 8:14 చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారుల యందురు. ఎంత శ్రేష్టంగా రాయించాడు చూసారమ్మా. అంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారో వాళ్ళందరూ ఏమవుతారు? దేవుని కుమారులు అన్నాడు. అంటే దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. వాస్తవానికి దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు ఎలా ఉంటాడు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు ఎలా ఉంటాడు అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. గలతీ 5:18. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలా ప్రాముఖ్యం, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడితే ఆత్మ చేత నడిపింపబడేది ఎలా ఉంటాడని రాశారు ఇక్కడ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇప్పుడు దశం భాగం అనకూడదు. ఎవరైనా దశం భాగం అన్నారనుకోండి అంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. చాలా మందికి తెలియదు ఈ విషయం. తెలియదు, నిజం చెప్తున్నానమ్మా. అంత లోతుగా గ్రంథాన్ని ఆలోచన చెయ్యరు. దశమ భాగము అనే మాట ఇప్పుడు అనకూడదు. ఎందుకు అని మీరు అంటారా? ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు ఎవరన్నారు? దేవుని కుమారుడు. ఆత్మ చేత నడిపింపబడడం అంటే ఏంటో గలతీ 5:18 చెప్పాడు. ఆత్మ చేత నడిపింపబడేవాడు ధర్మశాస్త్రమునకు లోనైన వారు. ఇప్పుడు దశమ భాగం అనే మాట ఎక్కడుంది? ధర్మశాస్త్రానికి సంబంధించింది. వాయిద్యాలు ధర్మశాస్త్రానికి సంబంధించినవి. ఇప్పుడు ఈ వాయిద్యాలు వాయించుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారం దశమ భాగం వేసేవాళ్ళు కానుకలు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపింపబట్టలే. దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు దశమ భాగం కాదు, వర్ధిల్లిన కొలది ఇప్పుడు నేను కానుక వేయాలి, నా జీతం పెరుగుతున్న కొలది వేయాలి, నా సంపాదన పెరుగుతున్న కొలది వేయాలి. అది దేవుడు ఆత్మ చేత నడిపింపబడ్డం. అంతేగాని ఏదో తెలిసిన కొన్నిసార్లు కొంతమంది సహోదరులు సువార్తికులు చాలా సందర్భాల్లో ఎలా బోధిస్తున్నారంటే నిజంగా దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడే దేవుని కుమారుడు అని తెలుసు. మరి దేవుని కుమారుడు ఆత్మ చేత నడిపింపబడ్డం అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకూడదు. మనం దేని బట్టి నడుచుకోవాలి? క్రొత్త నిబంధన ప్రకారం. ఎందుకు? ధర్మశాస్త్రం ఇంకా లేదు, అది క్రీస్తునందు ఏమైంది? కొట్టివేయబడింది. ఇప్పుడు క్రీస్తు సంబంధులుగా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకూడదు, ఎట్టి పరిస్థితులు నడుచుకోకూడదు. అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దానిలో మంచి చెడు అనేది మనకి తెలుస్తుంది. ఇశ్రాయేలు ఏం చేశారు? ఏం చేసి దేవుని దూరం అయ్యారు? అలా నేను చేయకూడదని అనే విషయం తెలుసుకోవడానికి మాత్రమే పాత నిబంధన. పాత నిబంధన అంతా బుద్ధి కలగడానికి, బోధ కలగడానికే. వాళ్ళు అలా చేశారు, నువ్వు అలా చెయ్యొద్దు, వాళ్ళు అలా బ్రతికారు, నువ్వు అలా బ్రతకద్దు. అందుకే దశమ భాగము గాని వాయిద్యాల గురించి గాని క్రొత్త నిబంధనలో లేని విధంగా మన జీవితాల్లో దేవుడు ఆత్మ చేత నడిపిస్తున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, 1 కొరింథీ 14:15 ఆత్మ చేత పాడుదును మనసు చేత పాడుదును అంటాడు. అక్కడ ఆత్మ చేత పాడడం
ఈరోజు ఆత్మ చేత మాత్రమే నడిపింపబడేవాడు ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారమ్మా. నెక్స్ట్, ప్రత్యేకంగా జీవిస్తారు. రెండోది, ప్రత్యేకంగా జీవిస్తారు అంటే ఆత్మ చేత నడిపింపబడేవాడు. అమ్మ, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అందరిలో నడుస్తామా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే అందరిలాగా నేను నడవను. ఎందుకు? ఆత్మ చేత నడిపింపబడేవాడు అందరిలాగా ప్రవర్తించకూడదు. అందరిలాగా అంటే నా ఉద్దేశం లోకంలో ఉన్నవాడిలాగా నేను ఉండకూడదు, లోకంలో ప్రవర్తించే వాళ్ళని నేను ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆత్మ చేత నడిపింపబడేవాడే దేవుని కుమారుడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటే పాపం చేస్తాడమ్మా? దేవుడు ఏమన్నాడు? దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. అంటే ఈ దేహము లోన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ వ్యక్తి పాపము చేయడు. అంటే ఆత్మ లేనివాడు పాపం చేస్తున్నాడు. ఈరోజు పాపం చేసే ప్రతి వాడు కూడా దేవుని కుమారుడు కాడు. ఆత్మ చేత నడిపింపబడేవాడే దేవుని కుమారుడు. ఆత్మ ఉంది అంటే పాపం చేయు, పాపం చేస్తున్నావు అంటే ఆత్మ లేడు. ఆత్మ లేకపోతే దేవుని కుమారుడు కాడు. చాలా మంది ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్తూ ఉంటారు. మీకు ఎవరైనా చెప్తే లేఖనాలను బట్టి మాట్లాడాలి. ఎవరైనా దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడు ధర్మశాస్త్ర ప్రకారం మాట్లాడకూడదు. అందుకే రాశాను, 2 ఎగ్జాంపుల్స్ రాశాను నేను. ధర్మశాస్త్రం, దశమ భాగం, వాయిద్యాలు మాత్రమే రాశాను. ఎందుకంటే ఇప్పుడు మనందరం క్రొత్త నిబంధన సంబంధాలుగా ధర్మశాస్త్రం పాటించకూడదు. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ఆత్మ చేత నడిపింపబడేవాడు కాడు. ఆత్మ చేత నడిపింపబడకపోతే నువ్వు దేవుని కుమారుడివి కాడు. 5వ సందర్భం చూద్దాం చివరిగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 5:9లో సమాధాన పరచువారు ధన్యులు. ఎవరు అనబడతారు? దేవుని కుమారుడు అవ్వాలంటే సమాధాన పరచువారు ధన్యులు. చూడండి, సమాధాన పరిచేవారు ధన్యులు అంటే వాళ్ళే దేవుని కుమారులు అన్నాడు. ఈరోజు క్రీస్తునందు మనందరికి ఏముండాలమ్మా? అమ్మ, ఒకరికి సమాధానం ఉండాలి. చాలా మంది సమాధానం ఉండదు. సమాధానము లేకపోతే జాగ్రత్త, నువ్వు దేవుని కుమారుడు కాదు అంటాడు దేవుడు. ఎలా చెప్పగలవు? సమాధానం ఉంటేనే నేను దేవుని కుమారుడిని. ఎందుకు? దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య సమాధానం ఉండాలి. వాళ్ళంటే నాకు పడదండి, ఆయనతో నేను మాట్లాడను. క్రైస్తవుడు అలా మాట్లాడకూడదు మనం. ఒకవేళ నువ్వు మాట్లాడి చూడు, నువ్వు మాట్లాడినా వాళ్ళు ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోతే అది వాళ్ళ తప్పు. కానీ ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఎప్పుడు రాకూడదమ్మా. ఎందుకంటే మనందరం క్రీస్తు సంఘంలో ఎవరై ఉన్నాం? అవయవాలు. మరలా చెప్తాను, అవయవానికి అన్ని అవయవాలకే పడుతుంది, ఎప్పుడు మనకే పడదు. ఈ అవయవాలన్నీ ఎలాగైతే కలిసి ఏకంగా పనిచేస్తున్నాయి, కానీ అవయవాల్లో ఉన్న మనుషుల మధ్య ఐక్యత లేదు. అందుకే దేవుడు అన్నాడు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎప్పుడు క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య ఏముండాలంటే, నేను దేవుని కుమారుణ్ణి అనుకుంటే నాకు ఆవిడతో సమాధానం ఉండాలి, ఆయనతో సమాధానం ఉండాలి, ఆవిడతో సమాధానం ఉండాలి. ఆ వ్యక్తితో నేను మాట్లాడను, వాళ్ళ వైపు చూడను, వందనాలు చెప్పను అని అనుకోకూడదండి. వాళ్ళంటే నాకు నచ్చట్లేదు అని అన్నావంటే నువ్వు దేవుని కుమారుడు హోదాలో లేవు. చూసారా ఎంత పెద్ద మాట. వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళకి నేను వందనాలు చెప్పకుండా వెళ్ళిపోతాను, అందరికన్నా ముందే వెళ్ళిపోతారు. ముగింపు ప్రార్థన అవుతుంటే కొంతమంది వందనాలు చెప్పడం ఇష్టం ఉండదు అంటారు. వందనాలు చెప్పడమే నీకు ఇష్టం లేదంటే నువ్వు ఆ వ్యక్తితో ఏమి లేదు. సమాధానం లేకపోతే దేవుని కుమారుడి గురించి నువ్వు ఆలోచించక్కర్లే. అందుకే చెప్తాను, ప్రభుబల్ల తీసుకున్నప్పుడు ఎప్పుడు చెప్తాను కదా, ప్రభుబల్ల తీసుకున్నప్పుడు నేను సంఘం అందరినీ గుర్తు చేసుకుంటాను. అప్పుడు ఆ క్షణంలో అందరితో నేను సమాధానంగా ఉన్నానా లేదా, అవతల వ్యక్తులు ఎలా ఉన్నారో నాకు అనవసరం. నేను అందరితో మాట్లాడుతున్నానా, అందరితో సమాధానంగా ఉంటే ఓకే, హ్యాపీగా తీసుకుంటాను. దానికి అర్థం ఉంది. లేదు, ఒక వ్యక్తితో కోపం పెట్టుకొని కూడా కొంతమంది తీసుకుంటారు, ఆ ప్రభు వల్ల ఉపయోగం లేదు. నువ్వు తీసుకుంటావు అంతే, ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం. ఆ వ్యక్తితో సమాధానం లేకుండా ప్రభు వల్ల చేయేస్తున్నావు అంటే అసలు ముందు అదే తప్పు. తీసుకున్నా నీకు ఉపయోగం లేదు. ఇది నిజం చెప్తున్నానమ్మా. ఎందుకంటే మనకు అర్థమైతేనే అందరితో సమాధానంగా ఉండాలనే స్థితి మనకు నేర్చుకుంటాం. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం.
చివరిగా 2 మాటలు ముగిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుతాను చూడండి. అందరితో అన్నాడా, కొందరితో అన్నాడా? హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి అన్నాడు. అంటే అందరితో ఏముండాలి? సమాధానం ఉండాలి. పరిశుద్ధత రాశాడు, కానీ అందరితో ఉండాలి. ఏమిటి ఉండాలి? సమాధానం. రోమిలకు రాసిన పత్రిక చివరిగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అన్నాడు. సత్యమైతే అంటే నీకు చేతనైతే, నీకు వీలైతే సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. అందరితో కూడా సమాధానంగానే ఉండాలి. ఎందుకంటే సమాధానం వల్ల నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు. అదే సమాధానం నీకు లేకపోతే నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడవు. అందుకే దేవుని పిల్లలమే అన్నాము. వాస్తవానికి దేవుని పిల్లలు జయించేవాడు దేవుని కుమారులు. అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఖచ్చితంగా మనం జయిస్తే నీకు దేవుడు సింహాసనం ఇస్తాడు. పరదేశకు నువ్వు చేరుకుంటావు. నువ్వు దేవుని కుమారుడిగా దేవుడు చూస్తాడండి, మనుషులు చూడడం కాదు. ఇప్పుడు బైబిల్ పట్టుకెళ్తే నన్ను ఏమనుకుంటారు? బైబిల్ పట్టుకెళ్తే అరే దేవుని పిల్లలరా అంటారు. వాళ్ళకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం ఆల్రెడీ చెప్పాడు. జయించు వారే దేవుని కుమారులు. క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారే దేవుని కుమారులు. అంగీకరించడం అంటే రక్షణ పొందడం కాదు. రక్షణ పొందిన తర్వాత ఆ వాక్యం క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేవాడు, ఆ బోధ ప్రకారం అడుగులు వేసేవాడు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడు. శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేసి బాధ పెట్టే వారి కోసం కూడా మేలు చేసే పరిస్థితి కలిగిన వాడే దేవుని కుమారుడు. ఇప్పుడు ఆ స్థాయి యోసేపు, స్టెఫను, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుని కుమారుడిగా నేను ఎలా ఉండాలంటే, నాకు బాధ పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టి, నా మనసులో రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి బాధకు గురి చేసే వ్యక్తులను సైతం ప్రేమించగలిగే పరిస్థితి, వారి కోసం ప్రార్థన చేయగలగాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడేవాడే దేవుని కుమారులు. ఆత్మచేత నడిపింపబడడం అంటే ఆ వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకూడదు. దశమ భాగాలు కాదు. ఇప్పుడు ఎంత వర్ధిల్లితే అంత వేస్తాను. ఒకప్పుడు దశమ భాగాలు ఎప్పుడు పాత నిబంధన కాలంలో వేసేవారు. ఇప్పుడు దశమ భాగం కాదు, 10% కాదు, అంతకు మించి. ఇప్పుడు చాలా మంది 12 ఇస్తారు, 12% ఇస్తారు, 13, 14 కానుకలు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా జీవిస్తాడు. లోకముతో ఏముండదు, రాజీ లేకుండా. లోకముతో పొత్తు పెట్టుకోడు. లోకంతో రాజీ ఉండదు. రాజీ పడతారు కొంతమంది, రాజీ ఉండకూడదండి. ఎందుకు? ఆత్మ రాజీ పడకూడదు. సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. అందరితో కూడా క్రీస్తునందు అందరితో సమాధానంగా ఉందాం. ఇప్పుడు దేవుని కుమారుడు హోదా చాలా పెద్ద హోదా అమ్మా. ఆ స్థాయి ఎవరు పోగొట్టుకోకూడదు. కాబట్టి నీవు దేవుని కుమారుడువేనా అని ప్రశ్నించాం పాఠం. నేను దేవుని కుమారుడిని అయితే ఈ 5 నేను ఎక్కడున్నాను? బ్రదర్, నాలో 2 ఉన్నాయండి, 3 లేవండి అంటారా? నాలో 5 ఉన్నాయి అంటారా? ఏమున్నాయో ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం, నాతో సహా. లేని వాటిని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజున దేవుని కుమారుడు, కుమార్తె ఎవరో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కూడా నేను అలా ఉండకపోతే అసలు దేవుడు ఒక రోజున అడుగుతాడు, దేవుని కుమారుడినివేనా, వినిపించాను కదా నువ్వు ఎలా ఉన్నావని. ఆ స్థాయి మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే దేవుని కుమారుడిగా నేను పిలువబడాలి, దేవుని చేత పిలువబడాలి. అంత గొప్ప ధన్యత, ఆధిక్యత మనందరం పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రభుపేట మనం చేస్తున్నాను.